ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది, అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా. ఉదాహరణకి మేషంలో పుట్టారు, లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది, లేదా మిథున లగ్నం ఉంది, కర్కాటక లగ్నం, అలా దాన్ని బట్టి సెకండ్ లార్డ్ ఎవరు, ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది, సెవెంత్ లార్డ్ ఎవరు, అంటే ధనం ఎందుకు మీకు నిలబట్టడం లేదు, అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా, లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా, మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాలకు వెళ్తారు, ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు, ఎటువంటి సమయాల్లో వ్యాపారాలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు శని. సహజంగానే మకర లగ్నం వారికి గొప్ప లక్షణం ఏమిటంటే ఓపిక, వర్క్ చేయడము, పని చేయాలి, నేను పని చేస్తుంటాను, 24 గంటలు నేను కష్టపడగలను అనేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎవరికో శని పాడైపోతే నాకు పని వద్దు, నేను జాబులు చేయను, బిజినెస్లోకి వెళ్ళిపోతాను అంటాడు. కానీ సర్వసాధారణంగా వీళ్ళకి ఏదైనా ఒక జాబ్ ఉందంటే ఆ పని ముందు చేసేసుకోవాలి, అన్నం కూడా తింటారు, ముందు పని అయిపోవాలి, తర్వాత అన్నం తిందాం అంటారు. అంటే అంత ఇది ఎక్కువగా ఉంటుంది, శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది. శని పాడైతే శ్రమించే గుణం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. అయితే ఇక్కడ మీకు లగ్నాధిపతి ధనాధిపతి కూడా శని కాబట్టి ఏంటి, ధనాన్ని ఇచ్చే కారకుడు కూడా శని అయ్యాడు. కాబట్టి ధనం అనేటువంటిది ముఖ్యంగా శని రూపంలో రావాలి. కాబట్టి మీరేమనుకుంటారు, అమ్మో శని కదండి లేట్గా ఇస్తాడేమో, అసలు చాలా సెటిల్మెంట్ లేట్ అవుతుందేమో అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ శని కనుక బాగున్నాడు, చిన్నప్పుడే కొంతమంది చూడండి, ఏమంటే నేను చదువుకునేటప్పుడు కూడా పేపర్ వేసేవాడిని, పాలు సప్లై చేసేవాడిని, లేకపోతే పార్ట్ టైం వెళ్ళి జాబ్ చేసుకునేవాడిని చెప్తూ ఉంటారు. ఒక పక్క ఇంటర్ చదువుతూ జాబ్ చేసుకునేవాడిని చెప్పేవారు ఉంటారు. లేదా సాటర్డే సండే 2 రోజులు హాలిడే ఉన్నప్పుడు 2 రోజులు వెళ్ళిపోయేవాడిని. అంటే ఏమిటి, శాటర్న్ ఇక్కడ కర్మకారకుడు కాబట్టి మంచి గ్రహాలతో, ముఖ్యంగా చంద్రరాశుల్లో ఉన్న చంద్ర సంబంధం కలిగిన వీళ్ళు చిన్నప్పటి నుంచి పనులు కూడా చేస్తుంటారు. ఒక పక్క చదువుకుంటారు. అంత మాత్రం చేత లేట్ సెటిల్మెంట్ అనుకోకూడదు. శని 2వ అధిపతి అయ్యాడు కాబట్టి, లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి అది ఎలా ఉన్నాడు అనేటువంటిది చూడాలి. మీకు బాగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే ఎక్కువగా బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని, గూడాన్న ప్రియ అంటూ ఉంటారు అమ్మవారిని. సో బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారి నైవేద్యంగా పెట్టి దాన్ని పంచడము, గోవులకు బెల్లం తినిపించడము, ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయి అనే నామస్మరణ చేస్తూ ఉంటారు. అలాగే సప్తమ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు గనక పాడయ్యాడు అనుకోండి, మీకు అప్పుడు డబ్బు నిలబడదు. అంటే ప్రయాణాలు కానీ, వాటికి వీటికి ఖర్చు పెట్టేస్తుంటారు, ప్రయాణాలు కానీ, ఇంకెక్కడికో వెళ్ళాలని, లేకపోతే మదర్కి సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బంది పడడం వల్ల మీకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ అదే చంద్రుడు కనుక బాగున్నాడండి, మంచి శుభగ్రహాలతో ఉన్నాడు, గజకేసరి యోగంలో ఉన్నాడు, ఒక మంచి గ్రహంతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చంద్రగ్రహం బాగుండి కూడా కొంతమంది నిలబట్టం లేదన్నప్పుడు దానికి మరొక కారణం ఉంటుంది. వాస్తుపరంగా ఇంట్లో నైరుతిలో అందరూ, ఇప్పుడున్నటువంటి దీంట్లో అందరూ నైరుతిలో దూరం పెట్టుకోవడం బరువు ఉండాలని అక్కడ ధనం దాస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి కనుక పొరపాటున మీ ఇల్లు టిల్ట్ అయి దక్షిణ నైరుతి వైపు వెళ్ళిపోయింది అనుకోండి, నైరుతి దక్షిణ నైరుతిగా కూడా మారుతుంది ఒక్కోసారి. టిల్ట్ అయిన ఎందుకంటే ఏంటి, 360 డిగ్రీలు ఉండాల్సినటువంటి ఇది అంటే 0 డిగ్రీస్లో ఉండవలసింది 350 340లోకి వెళ్ళినప్పుడు అది దక్షిణ నైరుతిగా మారిపోతుంది టిల్ట్ వల్ల. అలాంటప్పుడు మీరు అక్కడ ధనం పెడితే అది దక్షిణ నైరుత్యం హృదయ పురుషత్యాగ మందిరం అని చెప్పారు కాబట్టి అది వేస్టేజ్ జోన్. బాత్రూమ్ లెటర్స్ ఉండే జోన్లో మీరు ధనాన్ని పెడుతున్నారు, తద్వారా ధనం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఇంట్లో ఎప్పుడు కూడా, మీ ఇంట్లో మీరున్నటువంటి గృహంలో మాస్టర్ బెడ్రూమ్ అని ఉంటుంది, అంటే నైరుతి వైపు ఉండే బెడ్రూమ్లో వాయువ్యం మూల పెట్టండి. ఇంట్లో ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరం కుబేర స్థానంగా చెప్పారు కాబట్టి అక్కడ వాటర్ ఎలిమెంట్కి సపోర్టివ్ ఎలిమెంట్ అనేటువంటిది స్పేస్ ఎలిమెంట్ కాబట్టి అక్కడ మీరు కనుక వైట్ కలర్ ఉన్నట్లయితే గోడకి ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా, ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలి అంటే,
స్వేచ్ఛాయోగము అని ఉంటుంది. అంటే శని కేతువులు కలిసి ఉంటే దాన్ని స్వేచ్ఛాయోగము. అది జన్మజాతకంలో 159 యాక్సెస్లో ఉండొచ్చు. లేనట్లయితే రాశిచక్రంలో ఒకే దగ్గర కలిసి ఉండి, లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది తక్కువగా పనిచేస్తుంది. అంటే వృషభం, తుల చూడ్డానికి షష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ, అదేవిధంగా మేషము, వృశ్చికము, మకరము, కుంభము, ధనస్సు, మీనము, మిథునము, కన్య, కర్కాటక, సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది. అయితే 159 యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం. అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు, వ్యాపారం చేయాలనే ఉంటుంది. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి. దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి. ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి? దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు. లేదంటే గణపతి ఆరాధన చేస్తాం, చేయండి, తప్పేం కాదు. ఇది మెయిన్. రెండవది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి. ఉద్యోగ యోగం ఉంది, వ్యాపార యోగం లేదు. అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము, మీరు పెరిగిన ప్రదేశము, మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు. ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి 2-12 అది కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశాలకు వెళ్ళి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి. కాబట్టి సర్వసాధారణంగా 2-12 అంటే విదేశీ ధనయోగంగా మారింది ఇప్పుడు. కాబట్టి 2-12 కాంబినేషన్ ఉన్నట్టు 2వ అధిపతి 12వ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు, ఎంత దగ్గరగా సెటిల్ అవ్వరు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళేంత స్తోమత లేదు, మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం, ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది. అదేవిధంగా 9-10 కాంబినేషన్ ఉంది, టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం. అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే, అంటే ఒక 9th 10th ఈ ఏజ్లో ఉన్నప్పుడు, ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు. మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్కి కనెక్ట్ అయి ఉన్నాడో తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు, అప్పుడు ఐపీఎస్, ఐఏఎస్, మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరియర్ అనేది బాగుంటుంది. లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు, లేదా D10 చార్ట్, దశాంశ చక్రము అంటారు. ఆ యొక్క D10 చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడు అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది. అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు. పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి. ఈ రకంగా చూసుకోవాలి. అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా, విదేశాల్లో ఉందా, లేదా ఉన్న ఊరు మారితే ఉందా. ఇంకోటి ఏంటి, కొంతమందికి కొంత అంటే మొట్టమొదట ఒక 2-3 సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు. అలా కాదు, ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే 2-3 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుంది. ఒక్కోసారి అది చెక్ చేసుకోవాలి. ఇక వ్యాపారం గురించి చూద్దాం. ఎంత వ్యాపారం చేస్తున్నానో కలిసి రావట్లేదు, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు. అంటే మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు. ఎందులో ధనం రావాలో అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారని అర్థం. మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు. ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, పాపకట్టేరులో ఉన్నాడు. ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది, తర్వాత నష్టపోతుంటారు, మళ్ళీ అప్పులు తెస్తారు, మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు, అది అమ్ముతారు, చెప్తారు, ఇలా నడుస్తూ ఉంటారు. అలా కాదంటే బుధుడు చాలా బాగున్నాడు, ధనాధిపతి బాగున్నాడు, లాభాధిపతి బాగున్నాడు, ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు, సప్తమాధిపతి బాగున్నాడు, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఏమిటి, ఇక్కడ మీ జన్మజాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి. అలా కాదండి, వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి. ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు. మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో బాగా కలిసి వస్తుంది. మెడికల్ షాప్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు, ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైన ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది. చంద్రుడితో కలిసి ఉన్నాడు, టూర్స్ అండ్ ట్రావెల్స్. అయితే ఇక్కడ శుక్రుడు కూడా బాగుండాలి, టూర్స్ అండ్ ట్రావెల్స్. లేనట్లయితే
ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు, మెడిటేషన్ సెంటర్స్, ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది, బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి. కుజుడితో కలిసి ఉన్నాడు. అలాంటప్పుడు ఏంటి సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి. ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి కనుక కనెక్టివిటీ అయితే అప్పుడు ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి. మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది. గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్, వీళ్ళతో ధనాధిపతి, లాభాధిపతి, సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి. మంచి నీచభంగ రాజయోగం ఉంది, అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. లేదండి అంత పెద్దగా లేదు అంటే చిన్న వ్యాపారం ఏదో చేస్తూ పోతుంటారు. ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక 500,000 రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది. రోజుకి కొన్ని 100 కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది. అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంత ఉంది అనేది మహాదశ, అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక, అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్, అందము, ఫ్యాషను, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి, స్త్రీలకు సంబంధించినవన్నీ శుక్రుడు. అదేవిధంగా రవి బంగారానికి కూడా వస్తుంది, అంటే బంగారు వ్యాపారానికి రవి కూడా వస్తుంది. శుక్రుడు కొన్ని అందమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. శని కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ, లేబర్స్ని పంపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని ఉంటాయి. ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక 20,000 అయితే మన దగ్గర 22,000, 23,000 తీసుకుంటాడు. ఆ 3,000 మార్జిన్ పెట్టుకుంటాడు, లేబర్ సప్లై చేస్తాడు అలా. లేదా ఆయిల్ బిజినెస్లు, లేనట్లయితే ఐరన్ బిజినెస్లు, ఇవన్నీ శాటిన్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా రాహువు కేతు అయితే రాహుకేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్, కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి, అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు. ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎత్తు. అసలు ఏ యోగాలు లేవండి, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. జాబ్ రావట్లేదు, ఓం మాణిక్యముకటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః. ఈ 2 నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది. అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి. వ్యాపారంలో రాణించలేకపోతున్నాము, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే నామస్మరణ ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది. శ్రీమాత్రే నమః.